పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారీ వర్షాలు దంచు కొడుతున్నాయి, ముసురు పట్టేసింది. ఈ టైంలో ఈ కూల్ వెదర్ లో వేడి వేడిగా ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనిపిస్తోంది కదా. కానీ మార్కెట్ కి వెళ్ళి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏవి కొనాలన్నా కానీ చాలా టైం పడుతుంది. ఈ వర్షంలో బయటికి వెళ్ళడం కూడా చాలా కష్టం. హైదరాబాద్ లో ఇటీవల నెల్లూరు కుండ చేప పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక్కడ చేపల పులుసు చాలా బాగుంటుందని నేను విన్నాను. అలాగే లోపలికి వెళ్ళి నెల్లూరు కుండ చేప ఓనర్ అయిన సౌజన్య గారితో మాట్లాడుతూ ఈ కుండ చేప గురించి తెలుసుకోవడంతో పాటు 2 వెరైటీ ఐటమ్స్ ఆవిడతో చేయించుకొని వేడివేడిగా తినేద్దాం. అలాగే మీకెవరికైనా టేక్ అవే కావాలి అన్నా కానీ హైదరాబాద్ మధురా నగర్ లో ఉన్న నెల్లూరు కుండ చేప కిచెన్ దగ్గరికి వచ్చేయచ్చు. ఫ్రెష్ గా వంటలు చేయించుకొని మీరు టేస్ట్ చేయొచ్చు. హలో సౌజన్య గారు. హాయ్ అండి. హాయ్ అండి. స్వరూప గారు బాగున్నారా? బాగున్నానండి. అసలు మాకు ఎంట్రన్స్ నుంచే నెల్లూరు కుండ చేప వాసనలు స్వాగతం పలికాయి. గుమగుమలు ఎంత బాగున్నాయో. మట్టి పాత్రల్లోనే వండుతుంటారా మీరు? మట్టి పాత్రలోనే వండుతాము. దీంట్లో వండుతామండి. ఇందులో పార్సల్ ఇస్తాం. ఈ చిన్న కుండలో. ఓహో, ఇవన్నీ చిన్నవి చూడండి. మొత్తం ఇవన్నీ చిన్న కుండలు. భలే కొత్తవి అండి. ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఆర్డర్ ఇస్తారా? హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉందండి. కుండలు చేసే వాళ్ళు ఉన్నారు. మనం పోయి మాట్లాడి మనం ఆర్డర్ ఇచ్చి వచ్చాము. ఇప్పుడు ప్రెసెంట్ జస్ట్ మనం ఫోన్ కాల్ చేసి ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు పంపించేస్తారు, మనకు పోర్టర్లో పంపించేస్తారు. సౌజన్య గారు, ఇప్పుడు మట్టి పాత్రలకైనా సరే కలర్స్ వేస్తున్నారు, కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. మరి మీరు నేచురల్ గానే చేస్తారా? మట్టి అండి, నేచురల్. పైన కలర్ ఎటువంటిది లేదు. మీకు వాసన చూడండి, మట్టి వాసన వస్తుంది. మట్టి వాసన రెడ్ కలర్ వస్తుందండి. అది మరి ప్యూర్ రెడ్ వేస్తున్నారు. అది మంచిది కదా. మళ్ళీ ఇది చాలా మంచిది. అయితే ఈ చిన్న చిన్న పాత్రల్లో వండడం కష్టం కాబట్టి పెద్ద పాత్రల్లో వండేసి, మట్టి పాత్రల్లో పెద్ద కుండలో వండేసి చిన్న కుండలో షిఫ్ట్ చేస్తాం. ఓకే. దీంట్లో 3 పీసెస్ వస్తాయి. ఇది మామూలుగా దీంట్లో ఒక 3 to 4 kgs వస్తుంది. ఇదిగోండి, ఇది వండేసి పెట్టేస్తాం. ఇలా వండి పెడతాము. ఇందులో నుంచి ఒక 3 pieces తీసేసి దీంట్లో పెడతామండి. అలాగా మనకి ఎన్ని ఆర్డర్లు వస్తే అన్ని. దీని మొత్తం ప్యాకింగ్ కూడా చూపిస్తాను. అయితే అసలు మాకు ఎంట్రన్స్ నుంచే అంత మంచి స్మెల్ ఎలా వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. అంటే అందులో వేసే మసాలా అంటే ఈ కొబ్బరి అలాగా మనం చికెన్ లో వేసేవి ఏమి వేయము. నెల్లూరు స్టైల్ ఒక చిన్న పొడి వస్తుంది. అది హోమ్ మేడ్. నేను చేసేసుకొని వేస్తాను. దీంట్లో మనం 3 pieces తీసేసిన తర్వాత ఇట్లా మనం పార్సల్ చేస్తాం. ప్యాకింగ్ ఇలా ఉంటుంది. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టగానే వితిన్ మినిట్స్ లో నెల్లూరు కుండ చేప కస్టమర్స్ కి చేరిపోతుంది అని చెప్పారు. అంత స్పీడ్ గా ఎలా డెలివరీ చేయగలుగుతున్నారు? అంత స్పీడ్గా అంటే అండి, ఇది లీకేజ్ ఏం ప్రాబ్లం లేదు. మామూలుగా అనుకుంటారు కుండ అయితే లీకేజ్ వస్తుంది, లేట్ అవుతుంది, వాళ్ళు క్యారీ చేయలేరని. లేదు, అదేం లేదండి. జస్ట్ మనం కవర్లో పెట్టించేస్తే ఇది మన బాక్స్ ప్యాకింగ్ ఎలా తీసుకెళ్ళగలుగుతారో దీన్ని ఎలా తీసుకెళ్ళచ్చు. అందుకని మనం అంత ఫాస్ట్గా మనం డెలివరీ చేయగలుగుతున్నాం. సౌజన్య గారు, మీరు వంట చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఓనర్ అయినా సరే ఎప్పుడు చూసినా కిచెన్లోనే ఉంటారు. 100 కిలోల కొద్దీ వంటలు ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను నెల్లూరు కుండ చేపని ఎలాగో టేస్ట్ చేస్తాను. అది రెడీగా ఉంది. వర్షం పడుతుంది కాబట్టి మాకు ఏమైనా 2 మంచి వెరైటీ ఐటమ్స్ చేసి చూపిస్తారా? తప్పకుండా. మీరు ఏది కావాలంటే అదే చేసి చూపిస్తాను. సౌజన్య గారు, మనకి ఇక్కడ మీ కిచెన్ లో ఏ ఐటమ్స్ దొరుకుతాయి? మన దగ్గర చేపల పులుసు, సంగటి, రైస్ దొరుకుతుంది. దాంతో అడిషనల్ గా ఇంకా ప్రాన్స్ ఫ్రై వస్తుంది, ప్రాన్స్ కర్రీ ఉంటుంది, నాటుకోడి, చికెన్ అన్నీ మనం ఏది కావాలన్నా అప్పటికప్పుడే చేసిస్తాం అనమాట. అన్ని బాయిల్ చేసి పెట్టుకుంటాము. చికెన్, ప్రాన్స్ అవి. ఫ్రై కావాలంటే ఫ్రై, కర్రీ కావాలంటే కర్రీ. అప్పుడు జస్ట్ 5 minutes అయిపోతుంది. మీకు ఇప్పుడు ప్రాన్స్ చేసి చూపిస్తాను. ప్రాన్స్ ఫ్రై ఒకటి, నాటుకోడి వేపుడు, ఈ 2 చేసి చూపిస్తారా? టైం ఉందా? చాలా ఈజీ అండి, 5 minutes అయిపోతుంది. అలాగా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఎందుకంటే మీ రెసిపీ చూసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా చేసుకోవచ్చు కదండి. అందుకే, ఎందుకంటే నార్మల్ గా అందరూ వాళ్ళ సీక్రెట్ రెసిపీస్ ఎవరికి షేర్ చేయరు. నేను ఒక 10 మంది తెలుసుకుని వాళ్ళు వండుకొని తింటే ఆ టేస్ట్ వాళ్ళు చూడాలి కదా. అవును. ఇప్పుడు కొంతమంది ఆర్డర్ పెడతారు, కొంతమంది పెట్టలేని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇదండి, మనము అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. మీరు రెగ్యులర్ గా వంట చేస్తున్నప్పుడు మసాలాలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. ఇది మసాలా ట్రే. ఇది మొత్తం అన్ని ఒకే దగ్గర ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి వెళ్ళలేం కాబట్టి అన్ని ఒక దగ్గర ఏర్పాటు చేసుకుని మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇవి కూడా ఎట్లా ఏర్పాటు చేసేసుకుంటాం. ఇవి కావాలి కాబట్టి దీనికి సంబంధించిన ఇది ప్రాన్స్, దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మేము పైన కూడా కదండి బ్లాక్ కలర్ తీసేస్తాం. చూడండి, మీరు ఎన్ని తీగలాగా అది వేసి చేస్తారు అందరూ. మేము తీసేసి చిన్న పీస్ మీకు కనిపించేది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మరి పేస్ట్ మెత్తగా కూడా చెయ్యం, కొంచెం ఇలా ఉంటుంది. అన్ని హోమ్ మేడ్, ఏది కూడా కొనరు మీరు. మసాలా పౌడర్ హోమ్ మేడ్.
ఈ మసాలా పౌడర్ లో ఏమేస్తారండి? దాంతోనే టేస్ట్ కదా? దీంతోనే టేస్ట్ వస్తుంది. దీంట్లో మనం మామూలుగా మసాలాకి ఏమేమి వేస్తామో అన్ని వేస్తాము. ఈ రెండు మెయిన్ అనమాట రొయ్యలకి. ఇవి రెండు వేస్తేనే దీనికి వచ్చేది ఆ వాసన అరోమా చాలా బాగుంటుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ కూడా పర్లేదండి, చాలా కొంచెం లైట్ గా ఆయిల్ కూడా. సౌజన్య గారు, మీరు ఏది కూడా మెజర్మెంట్స్ ప్రకారం వేయరా? అన్ని అందాజాగానే వేస్తారా? అంతేనండి, మెజర్మెంట్ నాకు అసలు రాదు. నాకు దానికి ఎంత వస్తుందో అంతే వేస్తాను. అంటే ఎంత క్వాంటిటీ ఇది ఉంది దీన్ని బట్టే వేసుకుంటాను. మసాలాలు కానీ ఆనియన్స్ కానీ అన్ని. అంటే 1 స్పూన్లు 4 స్పూన్లు 2 స్పూన్లు లెక్కలేదు. ఓకే, ఆయిల్ వేయాలి ఫస్ట్. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇదండి, మామూలు నాకేం కొలతలేదు, చేతితో వేసేస్తాను. ఇప్పుడు ఈ ప్రాన్స్కి తగ్గట్టు ఆనియన్స్. అంటే ముందే వాటిని ఉడికించి పెట్టుకున్నారు కాబట్టి ముందే మనం దీంట్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. సౌజన్య గారు, రొయ్యలు ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? ఇవి మనకు రొయ్యలు, ఫిష్ రెండు నెల్లూరు నుంచే వస్తాయండి. అంటే ఇక్కడ ఒక షాప్ ఉంది, అది హోల్సేల్ షాప్ అన్నమాట. వాళ్ళతో టైఅప్ అయ్యాం. అక్కడ నుంచి నెల్లూరు నుంచి మనకు గోదావరి నుంచి కావాలన్నా తెప్పిస్తారు, నెల్లూరు నుంచి కావాలన్నా తెప్పిస్తారు. మనకు నెల్లూరియే కావాలని చెప్పి మేము నెల్లూరు నుంచి తెప్పించుకుంటున్నాం. అందుకని మనకు ఐటమ్స్ అయిపోయినా మేము ఆఫ్ చేసుకోవాల్సిందే కానీ స్విగ్గీ మళ్ళీ ఇక్కడ చేపలు తెచ్చి మాత్రం చెయ్యం. ఆ రోజుకి ఆఫ్ చేసుకుంటాం, మళ్ళీ 2 రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇంతకీ మీరు ఇలా కేజీల కొద్దీ నాన్ వెజ్ ఐటమ్స్ ఎలా చేయగలుగుతున్నారు ఒంటి చేత్తో? అంటే ఇంట్లో వరకు అయితే మనం చేసుకోగలం, కానీ ఇలాగా బిజినెస్ ఓరియంటెడ్ గా ప్రొఫెషనల్ గా చేయడం అంటే చిన్న విషయం కాదు. నేను ఇంట్లో ఫస్ట్ నేను కూడా స్వరూప గారు 1/2 కిలో కేజీ చేసేది. ఎందుకంటే మేము ఉండేది 3 మెంబర్స్ ఇంట్లో, మా వారు, నేను, మా పాప. ఇప్పుడు ఏంటంటే ఈ చేపల పులుసు మా రిలేటివ్స్ ఉంటారు కదా, ఒక 50 మెంబర్స్ మేమందరం కలిస్తే, ఓన్లీ మా వారి సైడ్ నుంచే 50 మెంబర్స్ ఉంటారు. ఓకే, మేము అందరంకి కలిసి మా తోడి కోడళ్ళు నేను వండుకునే వాళ్ళమే. అట్లా నాకు అలవాటైంది. ఒక 20 మందికి వండడం, 30 మందికి వండడం, ఒక 50 మందికి వండడం, అలాగా. అన్ని కూరలు వండలేను కానీ కొన్ని అయితే వండేస్తాను. అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నాకేంటంటే అండి, మాకు నెల్లూరులో రెస్టారెంట్ ఉంది. నెల్లూరులో గార్డెన్ రెస్టారెంట్ ఉంది. ఒక 2020లో స్టార్ట్ అయింది అది. మేము ప్రమోషన్ మీద ఈయనకి ఇక్కడికి వచ్చేసాం, హైదరాబాద్కి. వచ్చిన తర్వాత ఏమైందంటే నేను ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉండేసరికి నాకు ఏదో ఈ ఊరికే ఏదో అనిపిస్తుంది, ఎందుకు ఖాళీగా ఉన్నాను, ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పి మా వారిని అడిగితే పెట్టించారు. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు మీరు? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సౌజన్య గారు, బిజినెస్ అంటే చాలా మందికి రకరకాల భయాలు ఉంటాయి కదా, అమ్మో సక్సెస్ అవుతుందో లేదో, నష్టపోతే డబ్బులు పోతాయి అని చెప్పేసి. మరి మీరు అలా భయపడలేదా? ఫస్ట్ అంతా భయపడ్డాను. అంటే మేము ఆల్రెడీ అక్కడ పెట్టున్నాం కాబట్టి, అది చూసాం కాబట్టి, ఫస్ట్ కాదు కాబట్టి అంత స్టార్టింగ్ ట్రబుల్ లేదు, అంత భయం లేదు. తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత మాకు 5 డేస్కి ఒక 10 డేస్కే మాకు చాలా బాగుంది, బాగా జరుగుతుంది అని కాన్ఫిడెన్స్ వచ్చింది. దానివల్ల మేము దీన్ని అట్లా కంటిన్యూ చేస్తాం. నెల్లూరు కుండ చేప నిజంగా స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే బాగా ఫేమస్ అయిందండి, ఏ మాట కామంటే చెప్పుకోవాలి. మరి ఫ్రాంచైజీస్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? మీ బ్రాంచెస్ ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పుడు మనకి బ్రాంచెస్ అయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్వరూప గారు. ఇది ఫస్ట్ మెయిన్ బ్రాంచ్. ఇది మనం ఇప్పుడు కుకట్పల్లిలో ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఒక 1 వీక్లో. తర్వాత ఏంటంటే మిగతా ఫ్రాంచైజెస్ అన్ని మేము చేయలేం కాబట్టి వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం. కాల్స్ కూడా అలాగనే వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది ఏదో సుచిత్ర అంట, అట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు వచ్చి అడుగుతున్నారు. మేము కూడా ఇద్దామనే ప్లాన్లోనే ఉన్నాము. కొంచెం ఆ మోడల్ ఎట్లా చూసుకొని ఇద్దామని, ఫ్రాంచైజ్ ఇద్దామని అనుకుంటున్నాం. కూకట్పల్లి నుంచి మీకు ఎక్కువగా కాల్స్ వస్తూ ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఇట్లా కొంచెం బ్లాక్, మరీ బ్లాక్ కాదు, కొంచెం రెడ్ కాదు, బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా వెయిట్ చేయాలి మనం. అల్లం పేస్ట్. ఓకే, కొంచెం దూరం పైన పెడతాను. టొమాటో వేస్తున్నాను. ఏంటండి, ఫ్రైకి కూడా టొమాటో వేసుకోవాలా? వేయాలి. ఇది కొంచెం క్వాంటిటీలో వేస్తే ఆ ట్యాంగినెస్ బాగుంటుంది. టొమాటో వేసినప్పుడు ఆ ట్యాంగినెస్ ఫ్రైలో కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాం. అంటే నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను కాబట్టి మీకు, దీనికైతే మామూలుగా హై ఫ్లేమ్ ఉండాలి. సౌజన్య గారు, నేను మీ కిచెన్ లో అబ్జర్వ్ చేసింది ఇంకొకటి ఏంటంటే, మీరు వాడితే ఇదిగోండి మట్టి పాత్రలు వాడుతున్నారు చేపలు లాంటివి చేయడానికి, ఇదిగోండి ఫ్రైస్ చేయడానికి ఏమో ఐరన్ మూకుడు వాడుతున్నారు. ఈ రెండు కూడా హెల్త్ కి చాలా మంచిది కదా. ఇంతకుముందు అల్యూమినియం పాత్రలు వాడేవాళ్ళు, ఇప్పుడు వాడట్లేదు. దాని బదులు ఇది ఐరన్ చేపించుకున్నాం మేము. కొంచెం హీట్ వచ్చేదాకా ఉంటుంది. హీట్ వచ్చిన తర్వాత దీంట్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట ఏదైనా కూడా. ఇప్పుడు మేము అన్ని ఫ్రెష్గా కదా స్వరూప గారు ఇచ్చేది. అవును. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫ్రై అడుగుతారు, జస్ట్ 5 minutes, కర్రీ అడుగుతారు 5 minutes. అంటే లేట్ అయితే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా. ఇప్పుడు కొంచెం టమాటో వేగింది. నెక్స్ట్ ఏం వేయాలి? ఇప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాం. ప్రాన్ వేసుకుందాం.
ఇంతకీ ఈ ప్రాన్స్ ఉడికించినప్పుడు అందులో కొంచెం మీరు సాల్ట్ వేసారా? సాల్ట్, పసుపు వేసాము, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మొత్తం ఈ 3 వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఓకే, మీకు కస్టమర్స్ అప్పటికప్పుడు మీకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు కాబట్టి అవన్నీ చక్కగా బాయిల్డ్ అయిపోయి చేసుకుంటే అంటే హాఫ్ అయిపోయి ఉంటే హాఫ్ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది. కరెక్టే. అందుకని ఇప్పుడు మార్నింగ్ కొంతమంది ఏంటంటే మార్నింగ్ చేసి పెట్టుకుంటారు, అది రీహీట్ చేసి ఇస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా మంచిది ఇది బాయిల్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుద్దంటే వచ్చి అడిగిన వాళ్ళకి చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. అయిపోయింది. జస్ట్ ఇద్దాం, పచ్చిమిర్చి వేసుకుందాం, కొంచెం కరివేపాకు. మీరు టేస్ట్ చేసి చూస్తారా అండి ప్రతి ఐటమ్? చూస్తానండి, ప్రతిదీ నేను టేస్ట్ చేసి ఉప్పు కారం కరెక్ట్ గా ఉందని అనుకున్న తర్వాత బయటకి ఇస్తాను డెలివరీకి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం. సాల్ట్, కారం. అవును, ఏంటంటే కారం 2 రకాలుగా ఉంది మీ దగ్గర. ఇది వచ్చండి, ఇది రంగు కోసం గుంటూరు మిరపకాయల కారం. ఇది ఓకే, ఇది గుంటూరు మిరపకాయలతో ఒకటి రంగుకుంటాయి, పొట్టిగా ఉంటాయి కాయలు. అవి అంటే రంగు కోసం అన్నారే గానీ ఇవి ఒరిజినలే, రంగు కలిపినవి కాదు. అట్లా కాదు, మిరపకాయలు ఉండే రంగు అన్నమాట. ఎర్రగా ఎంత బాగా ఉంటాయి అవి. ఇవి వచ్చి కారంకు ఉంటాయి, వీటిని దేశీ కాయలు అంటారు. పొడవుగా ఉంటాయి, ఇవి చాలా స్పైస్ ఉంటాయి. ఇవి స్పైస్ ఉండదు, రంగు ఉంటది ఈ మిరపకాయ. అందుకని ఇది ఆడిస్తాము, ఇది ఆడిస్తాము, ఈ 2 ఆడిస్తాము. ఈ 2 మిక్స్ చేసినప్పుడు దీంట్లో రంగు, ఆ కారం తెలుస్తుంది. అంతేగాని రంగు వేసిన కారం అయితే కాదు. కారం విషయంలో కూడా ఎంత కేర్ తీసుకుంటున్నారు మీరు? చేపల పులుసుకు మెయిన్ అదేనండి, కారమే మెయిన్. ఆ కారం ఏదైనా క్వాలిటీ తక్కువైందంటే అప్పుడే పాడైపోతుంది. మీరు అన్నది కరెక్టే. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి, కలర్ వచ్చి ఉంటది, దాంట్లో స్పైస్ చూడండి, మంచి వాసన వస్తుందండి చాలా. ఇంకా మీకు ఇంకా మసాలాస్ యాడ్ చేస్తే ఇంకా అదిరిపోద్ది. పెప్పర్ పౌడర్ జస్ట్ లైట్ గా. ఓకే, మనం పెట్టేసుకొని కొంచెం మంట ఇప్పుడు పెంచుదాం. కానీ వంటలు అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి కదండి, ప్రతి ఇంగ్రీడియంట్ విషయంలో మనం చూసి కొనుక్కోవాలి. చూడండి, ఇది డ్రై కోకోనట్ పౌడర్. టేస్టింగ్ సాల్ట్ అనుకుంటారేమో, మర్చిపోయి చూడండి, ఇది డ్రై కోకోనట్ పౌడర్. ఇది ఎందులో వేస్తారు? నాటుకోడి చికెన్ కర్రీస్ లో వాడతాం, అందుకని కోకోనట్ పౌడర్ అది. కొంతమంది రొయ్యల వేపుల్లో కూడా కొబ్బరి పొడి వేస్తారు కదా? వేస్తారు. నేనేంటంటే అండి, నేను హోమ్ మేడ్ మసాలా పౌడర్ చేసుకుంటాను కదా, ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదా. అవును, ఇప్పుడు మనం పౌడర్ వేస్తాం. మసాలా పౌడర్, మన మసాలా పౌడర్ ఇంట్లో పట్టింది. మనం ఇక్కడ వచ్చి మనం దాన్ని అన్ని వేయించుకొని పౌడర్స్. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అంటే ఎలా ఉంటుందంటే సౌజన్య గారు, ఏదైనా నిల్వ ఉందనుకోండి, ఆ రోజుకి అది వేస్ట్ అయినట్టే. చాలా మంది ఏమో వాటిని కలిపి రేపటికి ఏదో అమ్మేస్తూ ఉంటారు. అట్లా కాదండి, మేము ఎట్లా అంటే 2 kgs 3 kgs రండి, ప్రాన్స్ రాదు ఎక్కువ, అదే తెచ్చుకుంటాం, ఉడకబెట్టుకుంటాం, అయిపోతుంది, ఆపేస్తాం. ఇంకా అక్కడికి ఐటమ్ అంతే. ఎవరైనా ఆర్డర్ చేసినా లేదని చెప్పేస్తాం. ఏదైనా అంతే, చికెన్ అయినా నాటుకోడి అయినా. చికెన్ నాటుకోడి ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన 1/2 hourకి వచ్చేస్తుంది. దానికోసం ఎందుకంటే తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం, దాన్ని మళ్ళీ స్టాక్ చేసి ఇవ్వడం. మా ఫ్రిడ్జ్ మీకు అన్ని కనిపిస్తున్నాయి ఓపెన్ గా, మీరు ఎక్కడైనా వెళ్ళి చెక్ చేయండి, ఫ్రిడ్జ్ లో ఉందేమో చూడండి. కానీ ఏ మాటగా మాటే చెప్పుకోవాలండి, మీ కిచెన్ చాలా బాగుందండి. ఇంటిని ఇంటీరియర్ డిజైనింగ్ తో ఎలా మంచిగా ముస్తాబ్ చేసుకుంటారో మన సౌజన్య గారు కిచెన్ ని కూడా అంత చక్కగా చేశారు. ముగ్గులు కూడా వేశారు. అసలు అక్కడ నేను రుబ్బు రోలు చూసాను, చేపల కూరకి పొడి దంచేది దాంట్లోనే. ఫస్ట్ మొత్తం దంచేస్తాం దాంట్లో, అది మరి మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటది కాబట్టి దాంట్లో దంచుకుంటాం. ఈ రోజుల్లో అందరూ మిక్సీలు పట్టేస్తున్నారు, మీరు చక్కగా రోలు, రుబ్బు రోలు, రోకలి అన్ని పెట్టేసుకుంటాం. చేపల పులుసు పౌడర్ దంచి పెట్టేసుకొని దాన్ని వాడుకుంటాం. బయట నుంచి తెచ్చిన ప్యాకెట్లు మా దగ్గర ఏముండవు, మసాలా ప్యాకెట్లు ఇవన్నీ ఓన్. ఇదండి, ఇది మాత్రం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటది, మిరియాల పొడి. ఇవి మాత్రం నేను హోమ్ మేడ్ ఇవి చేసుకుంటాము. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, అయిపోయిందండి. మీ మాటల్లోనే మీ గురించి తెలుసుకుంటూనే చూడండి కలర్ ఎలా వచ్చిందో, బాగుందండి. లాస్ట్ జస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం. మీరు ఇందాక ఆనియన్ కొంచెం బ్లాక్ అయింది అన్నారు కదా, అవును. ఈ కలర్ రావాలంటే ఖచ్చితంగా అది అట్లా ఉండాల్సిందే. ఆనియన్ ఆ కలర్ వస్తేనే ప్రాన్స్ మీకు ఈ కలర్ వస్తుంది.
ఓకే. చూసారా 5 minutes ఎంతసేపు పట్టింది మీకు టైం? అంతేనండి, ఒక 10 minutes లో అంతే. మనం అలా ఇలా మాట్లాడేసుకుంటూ చేసేసాం. అయిపోయింది. ఎక్కువ క్వాంటిటీ అయినా దాదాపు ఇదే టైంలో అయిపోతూ ఉంటుంది కదా. మనం ఆఫ్ చేసుకొని జస్ట్ ఇద్దండి, లెమన్ ఉంది నా దగ్గర చేతిలో. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి టచ్ అప్ అంతే. కొంచెం ట్యాంగినెస్ ఫ్లేవర్ తగలడానికి. అవునండి. నేను సర్వ్ చేసేస్తాను. అయిపోయింది. సర్వ్ చేయండి, కానీ నేను ఇప్పుడే తినండి, ఎందుకంటే నాటుకోడి వేపుడు కూడా చూడాలని ఉంది నాకు. ఇది అయిపోయిన తర్వాత అది చేస్తాను. అన్ని కలిపి ఒకేసారి తింటాను. ఒకేసారి టేస్ట్ చేస్తాను. సౌజన్య గారు, మీరు అన్ని కూడా అందాజా వేశారు, ఉప్పు కారం మసాలాలు. అవునండి. బట్ అవన్నీ సరిపోయాయా లేదా అని మాత్రం ఒక్కసారి టెస్ట్ చేయాలనిపిస్తోందండి. ఇది మీకు పరీక్ష అనుకోకండి. ఏం లేదు, మీరు టేస్ట్ చేసి చెప్పండి. చూడండి, కొంచెం వేడిగా ఉంది. చాలా బాగుందండి. నాకు నిజంగా ఒక డౌట్ ఉండే, అన్ని చక్కగా వేసేస్తున్నారు, సరిపోతాయా లేదా అని. లేదండి, నాకు కొంచెం ఐడియా ఉంటుంది దాని మీద, ఎంత క్వాంటిటీకి ఎన్ని వేయాలని, దాని ప్రకారం వేసేస్తాను. ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సూపర్. ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. అవునండి.